గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ ప్లెజెంట్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, మనల్ని దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో సృష్టించాడు. దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుని కోసం మనల్ని సృష్టించాడు. ఆయన పనుల కోసం మనల్ని సృష్టించాడు. ఒకరోజు గొప్ప బహుమానము ఇవ్వాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఏ పనులు చేస్తూ ఉన్నామో, ఏ విధమైన కార్యాలు చేస్తూ ఉన్నామో, వాటన్నిటికీ దేవుడు ఒక రివార్డ్ని దాచి ఉంచాడు. ఒక గొప్ప బహుమానాన్ని ఆయన దాచి ఉంచాడు. ఈ లోకంలో మన యాత్రను ముగించినప్పుడు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఆయన మనకు బహుమానాన్ని ఇస్తాడు. ఒకవేళ ఈ లోకంలో మనకు ఒక మంచి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడేమో, ఒక ఫాదర్గా, ఒక మదర్గా, ఒక ఫ్రెండ్గా, ఒక డాటర్గా, సన్గా, ఈ విధమైన రెస్పాన్సిబిలిటీస్ మనకు అప్పగించాడేమో, ఉద్యోగాల్లో మనల్ని స్థిరపరిచాడేమో దేవుడు. వీటన్నిటినీ ఎప్పుడైతే నువ్వు నిర్వహిస్తూ ఉన్నావో వాటన్నిటికీ నువ్వు ఒకరోజు బహుమానం పొందుకుంటావు. ఒకవేళ నువ్వు మంచిగా చక్కగా వాటిని నిర్వహిస్తే తప్పకుండా మంచి బహుమానాన్ని పొందుకుంటావు. ఒకవేళ నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని నువ్వు నిర్లక్ష్యం చేస్తే బహుశా ఆ యొక్క బహుమానాన్ని కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచాడేమో. నీ నిర్లక్ష్యానికి, నీవు దేవుని మాటను అంగీకరించకుండా, దేవునికి విధేయత చూపించకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే బహుశా దానికి కూడా దేవుడు రివార్డ్ ఉంచి ఉండొచ్చు. సో కాబట్టి మనకు ఒక బహుమానం దాగి ఉంది కాబట్టి మనం ఏ పని చేసినా దేవునికి మహిమకరంగా చేయాలి. మంచి పనులు మనం చేయాలి. మంచిగా మన రెస్పాన్సిబిలిటీస్ నిర్వహించాలి. నిర్లక్ష్యం చేయొద్దు, ఇష్టానుసారంగా చేయొద్దు. ఏదో చేస్తున్నామా అన్నట్టు కాకుండా మన పూర్ణ బలముతో, మన బలమంతా ఉపయోగించి మన రెస్పాన్సిబిలిటీని మనం నిర్వహించాలి. వాక్యం సెలవిస్తూ ఉంది కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక. ఇంగ్లీష్లో చూస్తే, సిన్స్ యు నో దట్ యు విల్ రిసీవ్ అన్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ద లార్డ్ హ్యాజ్ ఎ రివార్డ్. సో మనందరికీ కూడా స్వాస్థ్యాన్ని దేవుడు దాచి ఉంచాడు. రివార్డ్ని దేవుడు దాచి ఉంచాడు. ఒకరోజు మనం అది తప్పకుండా పొందుకుంటాం. కాబట్టి మన విధి నిర్వహణలో మనము చాలా జాగ్రత్తగా ఉందాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.